ఓం గం గణపతియే నమః. సంపూర్ణ కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. జనక మహారాజు, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే చెప్పినాను. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కావున సోమవారం వ్రత విధానంలో దాని మహిమ గురించి వివరిస్తాను, ఆలకించు. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శక్తి కొలది దాన ధర్మం చేయాలి. నిష్ఠతో శివదేవునికి బిలవపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలయను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించాలి. ఇలా దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అట్లు చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉంటే మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చే సోమవారం వ్రతమును చేసిన ఏళ్ల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొను. భర్త లేని వితంతువు సోమవారం వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. దీనికి ఉదాహరణగా ఒక కథను తెలియజేస్తాను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునికి ఎగుట. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబం పోషించుకుంటూ ఉండెను. చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అను సద్బ్రాహ్మణుడికి పెండ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడే, సదాచార సంపన్నుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవాన్ నామస్మరణం చేయువాడు. ఒకటిచే లోకులెల్లరూ అతడిని అపరబ్రహ్మ అని కూడా చెప్పేవారు. ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్యకు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నుమిన్ను కానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, పరపురుష సాంగత్యమును చేయుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టినారు. శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనమునకు యావగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును కూడా పెట్టారు. అది మొదలు అందరూ ఆవిడను కర్కశ అని పిలిచేవారు. ఇలా కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యం కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకుపోయి ఊరి చివరనున్న పాడినూతిలో వేసి పైన చెత్తాచెదారములతో నింపి ఏమీ ఎరగని దాని వలె ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకము లేదని విచ్చలవిడిగా సంచరించుచుండెను. జనక మహారాజా, యవ్వన బెంకము ఎంతో కాలము ఉండదు కదా, కాలం ఒక రీతిగా నడవదు కదా. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించినది. శరీరమునందు వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమయ్యాను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి వచ్చి దుర్గంధపూరితమైనది. దినదినము శరీర పటుత్వమును కృషించి కురుపై భయంకర రోగములతో బాధపడుచుండెను. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల చెప్పినను వినకుండుటిచే ఇట్టి కర్మ ప్రాప్తించాను. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎళ్ళ తమను
ఎవరైనా పలకరిస్తారేమో అని ఆ వీధి వైపు ఎవరో కూడా రాకుండా ఉండేది. కర్కశ ఇటు నరకబాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమని చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమె తీసుకుని పోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా, యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతంతా కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కట్టుడు అని ఆజ్ఞాపించాను. ఆమెను చేసిన పాపములకు ఎన్నో రకాలుగా శిక్షలు వేశాను. ఆ ప్రకారముగా నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా, కర్రలతో కొట్టువారు కొట్టుచుండగా, తిట్టేవారు తిట్టుచుండగా, ఒకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొనుటకై లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్పుని పూజా విధానముచే జపించబడిన బలి అన్నం ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలయను, కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలయను, శివపూజ పవిత్ర స్నానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలయను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించాను. వెంటనే ఆ శునకము, విప్లకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకును. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప వేరే ఎవరు కనిపించక లోనికి వెళ్ళిపోయాను. మరలా రక్షింపము రక్షింపము అని కేకలు విని బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగన నేను వ్యభిచారిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠానులై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినటం వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం నాకు ఇచ్చి మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోశాను. వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునికి ఎగిన. విన్నావా జనక మహారాజా, నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు బోధ చేసినారు. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తము. నిషిద్ధమైనది తరగబడిన వస్తువులు, దానం, కలువ పూలు, నూనె, ఉప్పు, పూజించాల్సిన దైవం బ్రహ్మ, జపించాల్సిన మంత్రం ఓం గేష్పతయే విరించియే స్వాహ. దీని ఫలితం మనస్థిమితం. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ and subscribe this channel.